ఈ రోజు పొద్దున గౌరవ శాసనసభ్యులు ఫోన్ చేసి బాలు మల్లేష్ గారు ఇక్కడ లేరని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఇంత చిన్న వయసులో ఆర్నిశలు బీద ప్రజానీకం కోసం పాటుపడే వ్యక్తి కోల్పోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి కాకుండా సర్వ సమాజానికి తీరని నష్టం. నేను గత 2 సంవత్సరాలుగా బాగా చనువుగా బాలు మల్లేష్ గారితో మూవ్ అవుతా ఉన్నాం. పెద్దలు పూనంనేని గారు, చాడా వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ తో సిపిఐ కలిసి ముందుకు పోవాలనుకున్నప్పుడు జరిగిన ప్రతి సమావేశంలో బాలు మల్లేష్ గారు వచ్చారు. నాకు రెగ్యులర్ కాంటాక్ట్ లో కూడా బాలు మల్లేష్ గారే ఉండేది. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము జరిగిన ప్రతి సమావేశంలో పాల్గొనడం, ప్రజల తరఫున వారి గొంతు వినిపించడం, ఇవన్నీ కూడా మదిలో మెదులుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పేరు తెచ్చుకొని ఆర్నిశలు బీద ప్రజానీకం కోసం సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల విషయంలో అనునిత్యం స్పందిస్తూ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు సమాజానికి సేవలు అందిస్తూ ఇంత తక్కువ వయసులో అకస్మాత్తుగా మన నుంచి దూరం అవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు పొద్దున్నే మాట్లాడినప్పుడు నన్ను, పెద్దలు మా సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని మీరు వెళ్ళి ప్రభుత్వ తరఫున పార్టీ తరఫున వారికి నేను వాళ్ళకి చిన్న మాట చెప్పడం జరిగింది. వారి మరణం చాలా బాధ, దుఃఖంతో పాటు కేడర్తో పాటు అందరూ కూడా నష్టం. నేను పెద్దలతో ఎప్పుడూ అంటుండేవాడిని, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో స్ట్రెంథన్ కావాలి. ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త రక్తంలో పేద ప్రజాని యొక్క ఘోష, బాధ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు స్ట్రెంథన్ అవుతే సమాజం ఒక లైన్లో పోతుందని నమ్మే వ్యక్తిలో నేను చాలా సందర్భాల్లో బాలు మల్లేష్ గారితో ఆ విషయాలు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ పొద్దున వచ్చిన వార్త చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. వారికి, వారి కుటుంబానికి పార్టీ తరఫున భగవంతుడు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలి. వారి ఆత్మకి శాంతి కలగాలి. వారు కష్టపడ్డ తీరు, వారు బీద ప్రజానికి సేవ చేసిన తీరు ఎప్పటికి కూడా మర్చిపోలేము. ఆ కష్టం అంతా కూడా మా మదిలో ఉంటుందనే మాట చెప్తూ సెలవు తీసుకుంటాం. మహేష్ కుమార్ గారికి